ఇంకొకసారి షాపింగ్ మాల్స్ లో ఆర్డర్ అయితే పికప్ చేసుకోవద్దు అయ్యా. మ్యాటర్ ఏంటంటే జోబుల్లో బొక్కలు తప్ప డబ్బులు లేవని చెప్పి నేను కూడా జొమాటో డెలివరీ అయితే స్టార్ట్ చేసిన 40 minutes తర్వాత ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది అనమాట. మనం ఫస్ట్ ఆర్డర్ పికప్ చేసుకోవడానికి రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆహా, ఫస్ట్ ఆర్డర్ బిర్యానీ వచ్చింది మామ. ఆర్డర్ క్యాన్సిల్ చేసి లేపేద్దాం అనుకున్నా, కానీ తెలిస్తే లేపు కొడతారని ఆర్డర్ అయితే ఇచ్చేసా. మొత్తానికి ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది అనమాట. మనకు వచ్చిన ఫస్ట్ అమౌంట్ 26 rupees అనమాట. ఇంకా సెకండ్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా అలా 2 minutes లో సెకండ్ ఆర్డర్ అయితే వచ్చింది అనమాట. ఇంకా దాన్ని కూడా డెలివరీ చేసి థర్డ్ ఆర్డర్ పికప్ అయితే వచ్చేసా. ఇంకా టైం చూస్తే ఏమో ఆల్మోస్ట్ 9 అయితే అవుతుంది. ఇంకా డ్రాప్ లొకేషన్ కి వెళ్ళి డెలివరీ అయితే చేసేసా. ఇంకా ఈ గ్యాప్ లో అయితే మనకి 4th ఆర్డర్ కూడా పడిపోయింది అనమాట. ఇంకా డ్రాప్ లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. ఈ ఆటోమేటిక్ లిఫ్ట్ ఎక్కిన ప్రతిసారి ఈ లిఫ్ట్ ఎక్కడ ఆగిపోతే భయంతో గుండె గూలే వచ్చేది అనమాట. అలా ఇప్పటి వరకు 4 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయ్యనమాట. టైం అయితే 9:30 అవుతుంది. ఇంకా 5th ఆర్డర్ కూడా అయితే పడింది. ఆర్డర్ ఎక్కడైతే పడద్దు అనుకున్నా అక్కడే పడింది, నెక్సెస్ మాల్ లో పడింది అనమాట. సర్లే పైకి వెళ్దామని చూస్తే ఎవడో తీటినా కొడుకు ఎక్సలెంట్ స్టాప్ బటన్ నొక్కేశాడు. మొత్తానికి రీచ్ అయ్యి ఆర్డర్ అయితే పికప్ చేసుకొని డెలివరీ కూడా ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇప్పటి వరకు అయితే మన 5 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా టోటల్ గా ఎన్ని ఆర్డర్స్ చేశాను నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తా ఉంటానే. బాయ్. టైం ఏమో 11 అవుతుంది. ఇప్పటి వరకు అయితే 5 ఆర్డర్స్ కంప్లీట్ చేశాను. పాపం ఎవరితో పెట్రోల్ అయిపోయింది. సరే అని ఆర్డర్ పడే గ్యాప్ లో ఒక బెలిపూరి అయితే తీసుకున్నా. తినే లోపలనే ఇంకో 6th ఆర్డర్ అయితే పడింది. పికప్ కోసం అని పోతే ఈ సందులో రెస్టారెంట్ ఎక్కడ కనపడదు. అరగంట సేపు వెతికిన తర్వాత దొరికింది. ఎలాగైతే ఆర్డర్ పిక్ చేసుకుని డెలివరీ అయితే చేసేసా. ఆ డెలివరీ అలా అయిపోయిందో లేదో అప్పుడే 7th ఆర్డర్ అయితే పడింది అనమాట. ఇంకా నాకు మా ఫ్రెండ్ కలిసి మెఫిల్ లోనే ఆర్డర్ అయితే పడింది. పాపం మీరు షార్ట్ అయితే అప్పుడు ఏ పిల్లి తొక్కాడో కానీ ఒక కోకోనట్ వాటర్ బాటిల్ కోసం 8 kilometers ట్రిప్ అయితే పడింది. ఇంకా నేను కూడా ఆర్డర్ పిక్ చేసుకుని డెలివరీ అయితే ఇచ్చేసాను. ఇంకా 8th ఆర్డర్ వచ్చేసి స్కూప్స్ నుంచి ఒక బటర్ స్కాచ్ కేక్ అయితే పడింది అనమాట. ఇంకా కేక్ ని ముందు పెట్టుకొని స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ వర్షం అనమాట. ఇంకా ఈ ఆర్డర్ కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయితే టైం అయింది. ఇంకా ఇంటికి వెళ్దాంలే అనే టైంలో 9th ఆర్డర్ అయితే పడింది అనమాట. ఇంకా వెంటనే పికప్ చేసుకుని డెలివరీ అయితే ఇచ్చేసాను. ఇంకా 10th ఆర్డర్ వచ్చేసి మనకి బాబురావు బిర్యానీ దగ్గర నుంచి అయితే పడింది అనమాట. వెళ్తుంటే ఇక్కడ చింటు బ్రో అయితే ఉన్నాడు. గెలిస్తే నా సామాన్లు ఎక్కడ సైడ్ వేస్తాడో అని చెప్పి సైడ్ నుండి వచ్చేసా. ఇంకా నేను స్టార్ట్ అయ్యి డ్రాప్ లొకేషన్ కి వెళ్ళి డెలివరీ ఇచ్చేసరికి 1 అయితే అయిపోయింది అనమాట. ఇక్కడతో 10 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయా. సో మొత్తానికి 6 hours లాగిన్ నుండి 10 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 878 rupees అయితే ఎండ్ చేసా. ఐ హోప్ ఈ షార్ట్ నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బాయ్.